కేసు. ఇది ఒక రేవంత్ రెడ్డి కక్షతోటి అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఈ కేసు మీద కామెంట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా మా కేటీఆర్ గారు మొదల నుంచి చెప్తున్నట్టు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని ప్రపంచ క్రీడా పటంలో నిలపటానికి ఆయన పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ఫార్ములా రేసులు, ఈ కార్ రేసులు రెండోసారి కూడా జరగాల అని చెప్పి పాలసీ డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ దాని తర్వాత జరగవలసినటువంటి ఎగ్జిక్యూటివ్ పని ఏదైతే ఉంటుందో అదంతా కూడా చీఫ్ సెక్రటరీ గారు, ఆఫీసర్లు చూసుకోవాల్సిన పని అని చెప్పి ఆయన మొదల నుంచి చెప్తూనే ఉన్నాడు. 46 కోట్లు ఈ కార్ రేస్ వారి ఖాతాలోకి పోయిన వాట వాస్తవం. దాంట్లో ప్రతి రూపాయికి, ప్రతి పైసాకు లెక్క ఉన్నది. దాంట్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. అయితే దీనివల్ల చాలా విజయాలు సంక్రమించినాయి. ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో ఒకసారి జరగడం మూలంగా ఇట్లా 4 సార్లు జరగాల్సింది ఒక్కసారి జరిగింది. ఒక్కసారి జరిగిన దానికే హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో ఇవాళ నిలిచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో కావచ్చు, అంతర్జాతీయంలో కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఈ మొబిలిటీ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అంతర్జాతీయ కార్ రేసర్లు కావచ్చు, ఎందరోమంది వ్యాపారవేత్తలు, ఎందరోమంది సినీ ప్రముఖులు ఈ కార్ రేస్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడే వచ్చి చాలా ప్రశంసించినారు. ఎంతోమంది సెలబ్రిటీస్. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అట్లనే ఇవాళ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఆ తయారీ ఆ యొక్క ఇండస్ట్రీస్ యొక్క దృష్టిని ఇవాళ హైదరాబాద్ నగరం ఆకర్షించింది. దానివల్లే ఇవాళ ఎలన్ మస్క్ లాంటి వారు కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళ కారును ఉత్పత్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇట్లా ఎలక్ట్రిక్ వాహన రంగం ఇక్కడ స్థిరపడి, హైదరాబాద్లో స్థిరపడి తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే విధంగా బ్రహ్మాండమైన ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, తద్వారా భారతదేశ ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చే విధంగా ఈ కార్ రేస్ ఉపయోగపడుతుందని ప్రబలంగా భావించి కేటీఆర్ గారు పాలసీ డిసిషన్ తీసుకున్నారు. రెండోసారి కూడా జరగాల అని చెప్పి. దీంట్లో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. వృధా అయింది ఎందుకంటే రెండవసారి జరగవలసిన ఈ కార్ రేసింగ్ని ఈ రేవంత్ రెడ్డి రద్దు చేసినాడు. రద్దు చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఆ 46 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోవాల్సి వచ్చింది తెలంగాణ. కాబట్టి కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగం వారు దృష్టిని ఆకర్షించింది. లాభాలే జరిగినాయి. రేవంత్ రెడ్డి నిర్ణయం ఈ కార్ రేసింగ్ రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది తప్పిస్తే కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల కాదు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. కేసు పెట్టాల్సి వస్తే ఈ కార్ రేసింగ్ రద్దు చేసి 46 కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. నేను ఇవాళ ఈడీని కోరుతా ఉన్నా, సెంట్రల్ ఏజెన్సీస్ని కూడా కోరుతా ఉన్నా, దీని మీద దృష్టి పెట్టండి, ఈ పాయింట్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ కార్ రేసింగ్కి ఆ రోజు ఫస్ట్ టైం జరిగిన రేసింగ్కి కేంద్ర మంత్రులు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు,
అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రశంసించినారు. నష్టం జరిగింది అంటే రేవంత్ రెడ్డి వల్లనే నష్టం జరిగింది. ఆయన రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడీ కావచ్చు, సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని విచారించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ వారు పిలవగానే, అట్లనే ఈడీ పిలవగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల యొక్క ముసుగులు తొలగిపోయి అసలు రంగు బయటపడతా ఉన్నది. మేము మొదటి నుంచి అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు పరస్పరం ప్రేమించుకుంటున్నారు అని అన్నాం మేము. వీళ్ళది అజబ్ కహానీ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని చెప్పి మేము మొదటి నుంచి అంటూనే ఉన్నాం. అది వాళ్ళ మొత్తం బయటపడిపోయింది. ఎందుకంటే ఏసీబీ రేవంత్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు పెట్టి ఏసీబీని ఉసుగొల్పినారు. ఏసీబీ కేటీఆర్ గారిని విచారణకు పిలవగానే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ జైల్లోకి పోతాడు. వాళ్ళు అనగానే బీజేపీ ఎంపీలు వాళ్ళని ఫాలో అవుతున్నారు. రఘునందన్ రావు కావచ్చు, అట్లే అరవింద్ కావచ్చు, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు, ఏమైంది కేటీఆర్ని జైల్లో పెట్టు అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లలో సేమ్ లైన్లో బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కేటీఆర్ని టార్గెట్ చేసి, ఇంకా ఒక అడుగు ముందుకేసి. ఇవాళ ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అటేమో ఏసీబీ విచారణ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీబీని ప్రభావితం చేస్తూ ఉన్నారా? ఏసీబీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారా? ఏసీబీకి మార్గదర్శనం చేస్తూ ఉన్నారా మీరు? ఇక వాళ్ళది అట్లా కాగానే వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఒక అధికార పార్టీ ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, దీంట్లో అవినీతి జరిగింది, అక్రమం జరిగింది, కేటీఆర్ని ఇన్ని రోజులు జైల్లో వేయాలి, అన్ని రోజులు జైల్లో వేయాలి, చట్టం లేదు, న్యాయం లేదు, న్యాయస్థానం లేదు. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడబలుకొని ఇవాళ కేటీఆర్ని జైల్లో పెట్టాలని సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ డిమాండ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖను నిర్వహిస్తూ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు, కేటీఆర్ని జైల్లో వేయాలి అని. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఒక దిక్కు ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీని ప్రభావితం చేస్తున్నారా మీరు? ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా, డిక్టేట్ చేస్తూ ఉన్నారా? మీ ప్రకటనల వల్ల ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా, మార్గదర్శనం చేస్తున్నారా? కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని మేము చెప్పినాం. ఈడీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. సరే, మాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అయినా సరే ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పి గౌరవంతో కేటీఆర్ గారు విచారణకు పోయినారు. ఇవాళ ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థ అని విచారణకు పోయినారు. ఒక పక్కని